నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. దగ్గు ఇది అందరికీ ఏదో ఒక సందర్భంలో మనల్ని సఫర్ చేసిన ప్రాబ్లం. కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అని మనం దీన్ని మార్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్కి ముందు దగ్గు వచ్చేది, పొడి దగ్గు అయితే ఒక 20 రోజులు, 15 రోజులు, కొంతమందికి నెల రోజులు ఉండేది. ఇంట్లో వెల్లిపాయల్ని పచ్చి వెల్లిపాయ పెట్టడము, కొండనాలిక్కి పెట్టడము, శొంఠి, ఇవన్నీ మనం చేసినాయి. అట్లానే ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్, నిద్ర రావడం, మత్తు, ఇవన్నీ ఉంటాయి. మరి ఏంటి సొల్యూషన్ ఈ దగ్గుకి అంటే మన వంటింటి వైద్యం. మనం ముందు నుంచి భారతదేశ ధర్మంలో, హిందూ ధర్మంలో మనం నమ్మే వైద్యం, సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఏంటంటే కళ్ళు మూసుకొని చెప్పేది ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఏదో కాదు, మన అమ్మమ్మలు, వాళ్ళమ్మలు మనకు పెరట్లో ఉన్న తులసి, శొంఠి ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు నూరి ఓపికగా పెట్టేవాళ్ళు. ఇప్పుడున్న టైంలో మన జాబుల్లో మనకు అంత ఓపికలు. సో రెడీమేడ్గా ఆయుర్వేదంలో ఈ దగ్గుని తగ్గించడానికి ఏమైనా మెడిసిన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదేదో కాదు, నా చేతిలో ఉన్న బ్రోకాఫ్. ఇది శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ ఎండి శ్రీకాంత్ గారి మాటల్లో దీని యూసేజ్ చెప్దాము. మొత్తం మన పెరట్లో ఉండే వాటితోటే చేశారు, వండర్ఫుల్ గా పనిచేస్తోంది. దీని డీటెయిల్స్ మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు మా చిన్నతనం గుర్తుకొస్తుంది దీని మీద ఉన్న పేర్లు చూస్తుంటే. శొంఠి, తులసి ఇవన్నీ నూరి వెంటనే దగ్గు రాగానే పెట్టేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు. ఎలా సార్ దీని ఉపయోగాలు ఏంటి, ఎట్లా చేశారు? ఇప్పుడు ఒక 70-80 ఏళ్ల క్రితం మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ అంతగా ప్రాబల్యం లేదండి. మనకి అప్పుడంతా కూడా మన ఆయుర్వేదం నడిచేది. ఆ రోజుల్లో కూడా ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రోజు రోజుకి మనం డెలికేట్ అయిపోతున్నాం. యాంటీబయాటిక్స్ తీసుకుంటే 20 ఏళ్ల క్రితం ఉన్న యాంటీబయాటిక్స్కి ఇప్పుడున్న యాంటీబయాటిక్స్కి సంబంధమే లేదు. లేటెస్ట్ జనరేషన్స్ వచ్చేస్తున్నాయి. అవన్నీ వచ్చేయటం వల్ల వీఆర్ మేకింగ్, మనం ప్రతి చిన్నదానికి కూడా యాంటీబయాటిక్ వెళ్ళటం అనేది డాక్టర్స్ కూడా అడ్వైస్ చేయరు. ఎందుకంటే అవన్నీ అత్యవసరమైన టైంలో వాడాల్సినవి. ప్రతి చిన్నదానికి అవి మనం వాడేసాం అనుకోండి, దానివల్ల వాటి ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కాకుండా చిన్న చిన్న వాటికి, దగ్గు ఇలాంటి వాటికి మన బ్రోకాఫ్ ఈజ్ ఏ వెరీ గుడ్ న్యాచురల్ గా పనిచేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బ్రోకాఫ్ ఎనీ టైప్ ఆఫ్ దగ్గు అండి, ఐదర్ వెట్ కాఫ్ కానివ్వండి, లేకపోతే డ్రై కాఫ్ కానివ్వండి, ఆస్మాటిక్ కాఫ్ కానివ్వండి, స్మోకర్స్ కాఫ్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది, స్మోక్ చేసే వాళ్ళకి. స్మోకర్స్ కాఫ్, ఏ కాఫ్ కైనా మీకు చక్కగా దివ్యౌషధం మన బ్రోకాఫ్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పరా? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకైతే. ఇందులో మీకు 10 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఆ 10 కూడా ఒక 10 హీరోలే. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి మల్టిపుల్ యాక్షన్స్ చేస్తాయి మన మీద. దానివల్ల సేఫ్ గా మనం దాంట్లో నుంచి చక్కగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ఒక 2-3 ఐటమ్స్ గురించి చెప్తాను, అంటే మీకు జనరల్ గా తెలిసేవి, ఈజీగా ఉండేవి. ఇప్పుడు శొంఠి అండి. శొంఠి ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది శొంఠి ఏం చేస్తుందంటే థ్రోట్ పెయిన్ ఇవన్నీ ఉంటాయండి. దగ్గు వాళ్ళకి థ్రోట్ అంతా పెయిన్ గా రావటం, తర్వాత యాంటీహిస్టమిక్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటుంది. అది శొంఠి అవన్నీ కూడా కవర్ చేస్తుంది. సోరింగ్ థ్రోట్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్. ఆ ఒక్క రసాలు ఎక్స్ట్రాక్ట్ మన బ్రోకాఫ్ ప్రతి చుక్కలో ఉంటాయి. దీంతో పాటు మీకు పిప్పళ్ళు ఉంటాయండి బ్రాంకియల్ కాఫ్కి. తర్వాత మన లంగ్ ప్రొడక్టివిటీకి పిప్పళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు మనకి బ్రీతింగ్ ఛాంబర్స్ ఉంటాయి. లోపల కొన్ని లక్షల బ్రాంకియాస్ ఉంటాయి. అంటే మొక్క వేరు ఉంటుంది చూసారా, మొక్క వేరు ఎలా ఉంటుందో మన లంగ్ అంతా కూడా అలా బ్రాంకియాస్ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా నీటి ఇన్ఫెక్షన్ని రూట్ దగ్గర నుంచి కట్ చేసి బయటికి పంపించే ఒక అద్భుతమైన శక్తి దానికి ఉంది. అట్లాగే దీంట్లో మీకు కచోరాలు ఉంటాయి, పళ్ళు కచోరాలు, అడ్డసారం, వాగుడుకాయలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ప్రతి చుక్కలో బ్రోకాఫ్లో ఉంటాయి. ఓకే, మీరన్న అసలు పిప్పళ్ళు, శొంఠి, తులసి అయితే నాకు ఇంకా గుర్తు. నూరి కొంచెం బెల్లంలో కలిపి దగ్గుంటే చిన్న చిన్న ఉండలుగా చేసి ఇచ్చేవారు. ఇప్పుడు అంత ఓపికలు, ఆ రుబ్బుకునే అంత బెల్లం అవి కూడా డయాబెటీస్ అన్ని వాడచ్చు, వాడకూడదు అట్లాంటి ఏం లేకుండా ఇట్స్ ఎ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అండి. వాటన్నిటిని, అంటే మా ఒక ఫ్యాక్టరీ జిఎంపి సర్టిఫైడ్ ఫ్యాక్టరీ, అన్ని రకాల హర్బ్స్ ని ముందు మేము ఎనాలిసిస్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాతే వాటిని ప్రొడక్షన్ లోకి వెళ్తాయి. సో మీరు వాడే ప్రతి చుక్క యు ఆర్ ఇన్ ఎ సేఫ్ హ్యాండ్. హ్యాపీగా కళ్ళు మూసుకొని మీరు యూజ్ చేస్తే మీకు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక సర్టిఫైడ్ ఫ్యాక్టరీలో తయారైంది కాబట్టి మీరు హాయి యూజ్ చేయొచ్చు. తర్వాత మూల కారణం దగ్గర నుంచి పనిచేస్తుంది. ఓకే, ఊరికే దగ్గు తగ్గించకుండా రీజన్ ఏంటో, రీజన్ ఆఫ్ ద కాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దగ్గు వస్తే అనర్చడం వేరు, అసలు దాన్ని మూల నుంచి పంపించడం వేరు. మీకు ఎంత ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని తగ్గినట్టుగా దీన్ని గనక వాడితే రోజుకి 3 నుంచి 4 సార్లు మీ ఏజ్ బట్టి డోసేజ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా
2-3 రోజుల్లోనే మీకు మంచి ఇది ఉంటుందండి. ఇన్ఫెక్షన్ ఎంత ఉంటే అంత వాడుకుంటే మంచిది. ఓకే, అంటే యూస్ చేయడం ఒక మూత, మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. డాక్టర్ ఇంత తాగమని చెప్తే అధిక ఫలం అని ఇంత తాగుతాం మనం, మందైనా కూడా తొందర తగ్గాలని. దీనికి ఏమైనా లిమిట్స్ ఉందా? దీనికి అందుకే అందరికి ఈజీగా ఉండటం కోసం పైన మెజరింగ్ క్యాప్ ఉందండి. మెజరింగ్ క్యాప్ మీద మీకు మెజర్మెంట్స్ కూడా రాసి ఉన్నాయి. చిన్న పిల్లలకి ఎంత 2.5 ml, ఇంకా అంతకన్నా చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్కి జస్ట్ డ్రాపర్తో 2-3 చుక్కలు, కొంచెం పెద్ద పిల్లలకి 5 ml, 7.5 ml, అడల్ట్స్కి 10 ml, అట్లా అది మీకు దీని మీద రాసి ఉంటాయండి. దీని ప్రకారం మనం వాడచ్చు. కొంచెం ఎక్కువైనా కూడా దీనివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎటువంటి మత్తు వచ్చే గుణాలు కానివ్వండి, ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తే మత్తు వస్తుంది అట్లాంటి ఏమి ఉండదు. మీ పని మీరు చేసుకుంటే దాని పని అది చేసుకుంటారు. ఇదంతా ఆఫ్టర్ ఫుడ్ అయినా అంటే టిఫిన్ అయినా మీల్ అయినా ఆఫ్టర్ తిన్న తర్వాతే తాగాలి? తినక ముందైనా పర్లేదండి, లిక్విడ్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. తిన్న ముందైనా తిన్న తర్వాత, ఎందుకంటే పొద్దున ఒకసారి మీకు పరగడిపోతుంది, తర్వాత నుంచి మీరు తిన్నే ఉంటారు కదా. సో ఎనీ ఆఫ్ యూర్ చాయిస్, ఇది లిక్విడ్ కాబట్టి ఆ ప్రాబ్లం లేదు, వెంటనే లోపల అబ్జార్బ్ అయిపోతుంది అండ్ వెంటనే దాని యాక్షన్. అంటే వేరే టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ఇది ఎంత గ్యాప్ ఇచ్చి తాగితే బెటర్ అంటే? దానికి దీనికి అసలు డ్రగ్ ఇంటరాక్షన్ ఉండదండి. మీకు దీనికి దానికి ఇట్స్ న్యూట్రల్, ఇది డ్రగ్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవి మీరు డాక్టర్ గారు చెప్పినట్టుగా దాని టైం ప్రకారం వేసుకోండి. దీన్ని మీరు ఒక 10 minutes గ్యాప్ లో వేసుకోండి. ఓకే, చాలా మందికి పొడి దగ్గు ఉంటుంది, కొంతమందికి తడి దగ్గు కూడా ఉంటుంది కదా, ఎవరు వాడినా కొంచెం రిలీఫే ఉంటుందా? అదేనండి, పొడి దగ్గుకి తడి దగ్గు ఇద్దరికి కూడా బ్రహ్మాస్త్రం. మాకున్న కొన్ని వేల కస్టమర్స్ రోజు తీసుకుంటాం, ఇట్లా వాడతారు, తగ్గిపోయిన తర్వాత వాళ్ళ చుట్టాలకి ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తారు. రోజు ఫారెన్ వెళ్తే వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు. తర్వాత ఈ సంవత్సరం వాడి మళ్ళీ సీజన్ అంతా రాక తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ వస్తే గుర్తుపెట్టుకు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మళ్ళీ వస్తే సీజన్ అంతా మళ్ళీ ఇంకా రాకుండా అంత రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది. ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనాలు. మనకు కోవిడ్ టైంలో అంతకు ముందు కొంచెం అవేర్నెస్ లేదు కానీ కోవిడ్ టైంలో ఇమ్యూనిటీ పెరగడం కోసం ఇవి చాలా వాడారు. మిరియాలు, శొంఠి, తులసి. చుక్క మీ ప్రాబ్లం తగ్గటమే కాకుండా మిమ్మల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఎప్పటి నుంచి మనం లోపల నుంచి ఎప్పుడైతే స్ట్రెంథెన్ ఉన్నామో ఈ చిన్న మనం ఏం చేయవు. ఎగ్జాక్ట్లీ, నాకు ఈ ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ఇది దగ్గు తగ్గించడం కాదు, ఫస్ట్ మనకున్న లంగ్స్, ఈ జలుబు, కోవిడ్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్ని రకాలుగా ఉన్నాయి, అవి రాకుండా చూస్తుందేమో అనిపించింది. మొత్తం ఎయిర్వేస్ అన్ని కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయండి. క్లీన్ అవటమే కాకుండా స్ట్రెంథనింగ్ అవుతాయి. ఓకే, ఇది ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా డోసేజ్ ప్రకారం తీసుకోవచ్చు. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 2-3 డ్రాప్స్ వేసుకుంటూ వాడుకోవచ్చు. అవైలబిలిటీ అండ్ ఆర్డర్స్ ఎలా అనేది ఒకసారి మా ఆడియన్స్. అవైలబిలిటీ ఇస్ వెరీ ఈజీ అండి. వాళ్ళ ఆడియన్స్ చక్కగా మాకు కనపడుతున్న ఫోన్ నెంబర్ కాల్ చేయమనండి, ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఓకే, ఎవరి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. రోజు మన ఆర్మీకి మనది సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ క్లైమేట్ తట్టుకోలేక, ఇప్పుడు కాశ్మీర్లో చేసే వాళ్ళు క్లైమేట్ తట్టుకోలేక కొన్ని 100 బాటిల్స్ రోజు వెళ్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఒక్కసారి క్లైమేట్ తట్టుకోలేరు, అలా అని చెప్పి వాళ్ళు వెనక్కి రాలేరు. చూసి ఆర్డర్ చేసుకుని ఒక్కరికి తగ్గితే 10 మందికి చెప్తారు, అట్లా రోజు వెళ్తానే ఉంటాయి. నేను ఎందుకంటే పొడి దగ్గు వాడి తగ్గిందని నాకు చాలా మంది చెప్పారు. సో పొడి దగ్గు నన్ను కొంతమంది తడి దగ్గు కూడా యూజ్ అవుతుంది అడగవా అని పర్టికులర్ గా అడిగారు, అందుకని. సో వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. చాలా మందికి యూజ్ అవుతుంది. ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా. మంచి ప్రొడక్ట్ బ్రోక్ ఆఫ్. మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా, వెబ్సైట్ కి ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఓవరాల్ ఇండియాలో 2 to 3 days లో మీరు ఆర్డర్ పెట్టుకోగానే మీ ఇంటికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి.